Hi guys, I am Mahesh Pratapani, History and Moment faculty. సో తెలంగాణ ఉద్యమ చరిత్ర అటు కానిస్టేబుల్ అయినా సబ్ ఇన్స్పెక్టర్ అయినా గ్రూప్ 2లో అయినా సరే ఒక మేజర్ కాంపోనెంట్గా ఉంది. గ్రూప్ 2లో అయితే ఒక సపరేట్ పేపర్ ఉంది. సో మనం ఈ సెషన్స్లో ఈ వీడియో క్లిప్స్లో పూర్తిగా తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించిన అన్ని అంశాలపైన క్వశ్చన్స్ మరియు ఆన్సర్స్ రూపంలో చర్చని స్టార్ట్ చేద్దాము. దాదాపు అన్ని టాపిక్స్ ఏరియాస్ కవర్ అవుతాయి ఈ యొక్క క్వశ్చన్స్లో. సో మరి ఫస్ట్ క్వశ్చన్ని చూడండి. హైదరాబాద్ సిటీ కాలేజ్ ముల్కీ ఉద్యమ కాల్పులు సంఘటన జరిగిన కాలం అన్నాడు. హైదరాబాద్ సిటీ కాలేజ్ సంఘటన ఇన్సిడెంట్ జరిగిన కాలం ఏంది అన్నాడు. ఇక్కడ చూస్తే మనం తెలంగాణ ఉద్యమ చరిత్రలో కాన్సెప్ట్స్ కంటే కూడా ఫ్యాక్ట్స్ కలెక్షన్ ఎక్కువగా ఉంటుంది. దాదాపు డేట్స్ అన్నీ ఒకే ఇయర్ ఉంటాయి, డేట్లే మారుతాయి, ఇయర్స్ అన్నీ ఒకేలాగా ఉంటాయి. కాబట్టి డేట్స్ అన్నీ కూడా ఇంపార్టెంట్ ఉద్యమ చరిత్రలో. సో ఇక్కడ చూస్తే 13th సెప్టెంబర్ 1952 ఇచ్చాడు, 23rd సెప్టెంబర్ 1952 ఇచ్చాడు, 1st సెప్టెంబర్ 1952, 3rd సెప్టెంబర్ 1952 అన్నాడు. సో ఒక విషయం అయితే కన్ఫామ్, 1952 ఉద్యమ కాలంలో బూరుగుల రామకృష్ణారావు హైదరాబాదు ఎన్నికైన సీఎంగా ఉన్నాడు. ఆ టైంలో ముల్కీ ఉద్యమం తీవ్రంగా స్టార్ట్ కావడం జరిగింది తొలుత. ఆ కాలంలో ఈ సిటీ కాలేజ్ సంఘటన, సిటీ కాలేజ్ విద్యార్థులు ర్యాలీ చేస్తుంటే వారిపై పోలీసులు కాల్పులు జరిపితే 8 మంది చనిపోవడం జరుగుతుంది. ఆ సంఘటన ఎప్పుడు జరిగిందన్నాడు, 3rd సెప్టెంబర్ 1952 అండి. 3rd సెప్టెంబర్ 1952. యాక్చువల్గా వరంగల్లో హన్మకొండ దగ్గర విద్యార్థులు ఉద్యోగులు ర్యాలీ చేస్తున్నారు, దానిపైన పోలీసులు లాఠీచార్జ్ చేస్తే దాన్ని నిరసిస్తూ ఈ 3rd సెప్టెంబర్ 1952న హైదరాబాద్ సిటీ కాలేజ్ విద్యార్థులు ర్యాలీ చేయడం జరిగింది. ఆ టైంలో పోలీసులకి వీరికి మధ్య ఘర్షణ జరిగి కాల్పులు జరిపారు పోలీసులు. సో అది వేరే విషయము. మనకు ఆన్సర్ ఇక్కడ వచ్చేసి 3rd సెప్టెంబర్ 1952. సో ఆప్షన్ డి సరైన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ని చూడండి. అరవముడి అయ్యంగార్ కమిటీ వేయబడిన కాలము. అరవముడి అయ్యంగార్ కమిటీ వేయబడిన కాలం అడిగాడు, ఇయర్ని. అరవముడి అయ్యంగార్ కమిటీ, ముల్కీ ఉద్యమం జరుగుతుంది నిజాం టైంలో, స్థానిక ఉద్యోగాలు ముల్కీలకే ఇవ్వాలి, నాన్ ముల్కీల ప్రభావం పెరుగుతుందని నిజాం రాజ్యంలో ముల్కీల కోసం రాజ్యాంగ సంస్కరణలు చేపట్టాలి అని చెప్పేసి ఉద్యమిస్తే ఈ అరవముడి అయ్యంగార్ కమిటీ వేయడం జరిగిందండి. ఎస్పెషల్లీ నిజాం సబ్జెక్ట్ లీగ్ ఆంధ్ర మహాసభల ప్రోద్బలం వల్ల, అవి చేసిన ఆందోళనల వల్ల ఈ కమిటీ వేయడం జరిగింది, రాజ్యాంగ సంస్కరణల కమిటీ. ఇది ఎప్పుడు వేశారని అడిగాడు. 1938 అని ఇచ్చాడు, 28 ఇచ్చాడు, 18 ఇచ్చాడు, 1940 ఇచ్చాడు. 1937 ఆర్ 38 అండి. 38లో వేయడం జరిగింది ఈ కమిటీని. అయితే కొన్ని పుస్తకాల్లో 37 అని కూడా ఇచ్చాడు. 1938 అనేది కరెక్ట్. అరవముడి అయ్యంగార్ కమిటీ రాజ్యాంగ సంస్కరణల కమిటీ అన్నమాట, ఇది వేయబడింది. నిజాం సబ్జెక్ట్స్ లీగ్ ఒక ప్రధాన పాత్ర పోషించింది ఆందోళనలో, దానివల్ల ఈ కమిటీ ఒత్తిడి వల్ల వేయడం జరిగింది నిజాం ఇది. సో ఆప్షన్ ఏ సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నిజాం సబ్జెక్ట్స్ లీగ్ ఏర్పడిన కాలము అన్నాడు. నిజాం సబ్జెక్ట్స్ లీగ్ ఏంటండి? సబ్జెక్ట్ అంటే నిజాం ప్రాంతానికి చెందిన ప్రజల సంఘము అని అర్థము. నిజాం సబ్జెక్ట్ లీగ్, నిజాం ప్రజల సంఘం అంటాం దీన్నే ఉర్దూలో జమీయత్ రీఫార్మింగ్ నిజాం. ఉర్దూలో ఏదైనా సరే ఒకటి, నిజాం ప్రాంతంలో ఉన్న ప్రజల సంఘము అని అర్థము. దీంట్లో హిందువులు ఉంటారు, ముస్లిమ్స్ ఉంటారు, అందరూ ఐక్యంగా ముల్కీల కోసం పోరాడతారు, ముల్కీ హక్కుల కోసము. ఎప్పుడు ఏర్పడింది అన్నాడు. 1932, 1935, 1937, 1930 ఇచ్చాడు. సో ఇది 1935లో ఏర్పాటు కావడం జరిగిందండి. 1935లో హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్న ముల్కీల హక్కుల కోసం పోరాటం చేయడం కోసం ఈ సంస్థ ఏర్పాటు కావడం జరిగింది. ఈ రాజ్యాంగ సంస్కరణ అయ్యంగార్ కమిటీ ఏర్పడడానికి ఈ సంస్థ చేసిన ఒత్తిడి కూడా ఒక కారణము. హైదరాబాద్ ఫర్ హైదరాబాదీస్ అనే నినాదం ఇచ్చిన సంస్థ అండి ఇది, నిజాం సబ్జెక్ట్స్ లీగ్ అనేది. సో ఆప్షన్ బి సరైన సమాధానం.
నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ముల్కీ సమస్యలపై బూర్గుల ప్రభుత్వం వేసిన మంత్రివర్గ ఉప కమిటీ కాలము అని అడిగాడు. సో ఇటీవల ఫ్రీక్వెంట్గా కాలాల పైన క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నాడు, డేట్స్ పైన. కాబట్టి మనకి కమిటీలే కాదు, అవి వేసిన డేట్స్ రోజులతో పాటు చాలా ఇంపార్టెంట్. ముల్కీ సమస్యలపై బూర్గుల ప్రభుత్వం వేసిన మంత్రివర్గ కమిటీ ఏమి అని అడిగాడు. సిటీ కాలేజ్ ఇన్సిడెంట్ జరిగింది 3 సెప్టెంబర్. దానికి ముందు 30th ఆగస్టు వరంగల్ హన్మకొండ దగ్గర విద్యార్థులపై లాఠీ చార్జ్ చేశారు పోలీసులు. తర్వాత సిటీ కాలేజ్ ఇన్సిడెంట్ 3 సెప్టెంబర్ జరిగి కాల్పుల్లో 8 మంది వరకు చనిపోవడం జరిగింది. ప్రభుత్వం పైన ఒత్తిడి ఉంది, బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వం పైన ఈ ముల్కీల పైన అధ్యయనం చేయాలని చెప్పి. సో దాని ఫలితంగా ఆ సిటీ కాలేజ్ ఇన్సిడెంట్ తర్వాత కాలంలో ఈ ముల్కీల పైన అధ్యయనం కోసం, సమస్యల పైన అధ్యయనం కోసము, ఊరికినే ముల్కీ సర్టిఫికేట్ తెచ్చుకోవడము, ఫేక్ సర్టిఫికేట్స్ తెచ్చుకుంటున్నారు, వాటిపైన అధ్యయనం కోసము ప్రధాన డిమాండ్, ముల్కీ ఉద్యమం యొక్క ప్రధాన డిమాండ్లో ఒక డిమాండ్ ఏంటంటే క్యాబినెట్ కమిటీ వేసి అధ్యయనం చేయాలని. సో దాని ప్రకారం బూర్గుల ప్రభుత్వం క్యాబినెట్ ఉప కమిటీ వేసి అధ్యయనం చేసింది. అది వేసిన కాలం వచ్చేసి 1952 సెప్టెంబర్ 1 అన్నాడు, కాదు సెప్టెంబర్ 7 అన్నాడు. 1952 సెప్టెంబర్ 10th ఇచ్చాడు, సెప్టెంబర్ 15th ఇచ్చాడు. సో సెప్టెంబర్ 7th అండి, సెప్టెంబర్ 7th ఈ కమిటీ వేయడం జరిగింది, మంత్రివర్గ ఉప కమిటీ. బూర్గుల ప్రభుత్వంలోని మంత్రులు ఎవరైతే ఉన్నారో కేవీ రంగారెడ్డి, నవాజ్ జంగ్, పూల్ చాంద్ గాంధీ, మెల్కోటే, వీరందరూ సభ్యులుగా ఈ కమిటీ వేయడం జరిగింది 1952 సెప్టెంబర్ 7th. సో ఆప్షన్ బి సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ల్యాండ్ లార్డ్ డొనేటెడ్ హిజ్ ల్యాండ్స్ డ్యూరింగ్ ది భూదాన్ మూమెంట్ ఇన్ తెలంగాణ? విచ్ ల్యాండ్ లార్డ్ డొనేటెడ్ హిజ్ ల్యాండ్స్ డ్యూరింగ్ ది భూదాన్ మూమెంట్ ఇన్ తెలంగాణ? తెలంగాణలో భూదాన ఉద్యమం, తెలంగాణ అంటే ఇక్కడ హైదరాబాద్ రాష్ట్రం అని, భూదాన ఉద్యమంలో భాగంగా భూమి దానం చేసిన భూస్వామి. ఓకే, భూదాన ఉద్యమంలో భూమిని చాలామంది భూస్వాములు దానం చేశారు. ఆప్షన్ చూద్దాము. విష్ణూరి రామచంద్రారెడ్డి నిరంకుశవాది కాదు, కట్కూరి కృష్ణారావు, పింగళి వెంకట్రావు, వెదిరే రామచంద్రారెడ్డి అండి. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారం చూస్తే ఆప్షన్ డి వెదిరే రామచంద్రారెడ్డి. 1951 1951లో భూస్వాముల దగ్గర 1000 ఎకరాల భూమి ఉంది. స్వచ్ఛందంగా వాళ్ళలో చైతన్యం తెచ్చి భూమిని ప్రజలకి, పేద రైతులకు పంపిణీ చేయాలి, పేద ప్రజలకని గాంధేయవాది వినోబా భావే భూదాన ఉద్యమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. భూదాన ఉద్యమం ప్రత్యేకత ఏంటంటే దేశవ్యాప్తంగా స్ప్రెడ్ అయినా కానీ ఈ భూదాన ఉద్యమానికి పునాది పడింది తెలంగాణలోని నల్లగొండ ఏరియాలో ఉన్న పోచంపల్లి నుంచి అండి. సో పోచంపల్లిలో ఈ భూదాన ఉద్యమము 1951 ఏప్రిల్ 18న స్టార్ట్ కావడం జరిగింది. అందుకే ఈ తెలంగాణ ఉద్యమ చరిత్రలో కూడా ఇది ఒక అంశంగా భావించబడుతుంది, అంటే ప్రాధాన్యత ఉంది ఉద్యమ చరిత్రలో. సో వెదిరే రామచంద్రారెడ్డి ఈ పోచంపల్లి భూస్వామి అండి. ఒక 100 ఎకరాల భూమిని పేదలకు దానంగా ఇవ్వడం జరుగుతుంది వెదిరే రామచంద్రారెడ్డి. ఇంకా ఆ తర్వాత పక్కన ఉన్న సర్వేలు గ్రామంలో వత్తి నారాయణారెడ్డి, సూర్యాపేట దగ్గరలో కేతిరెడ్డి కోదండరామరెడ్డి, అతని సోదరుడు కేతిరెడ్డి పురుషోత్తం రెడ్డి, వీరందరూ కూడా భూములు దానం చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్లో ఆన్సర్ డి కరెక్ట్ ఆన్సర్ అండి, డి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ క్రింది అంశాలను ఉద్భవ క్రమంలో అమర్చండి. అప్పుడప్పుడు కొంత డిఫికల్ట్గా కూడా క్వశ్చన్స్ మారుస్తాడు. ఈ క్రింది అంశాలని ఉద్భవ క్రమం అంటే ఆ సంస్థలు లేదా విషయాలు ఉన్నాయి, వాటి యొక్క ఉద్భవ క్రమం ఎప్పుడు ఏర్పడ్డాయి అనే వరుస క్రమంలో అమర్చండి అన్నాడు. నిజాం సబ్జెక్ట్స్ లీగ్ మనం చర్చించాము. నిజాం సబ్జెక్ట్స్ లీగ్ ఏర్పడిందని 1935లో ఏర్పడింది. ఇది హైదరాబాదీ ఫర్ హైదరాబాదీస్ అని చెప్పేసి నినాదం ఇచ్చింది. ఉస్మానియా గ్రాడ్యుయేట్ అసోసియేషన్ అని ఇచ్చాడు. ఉస్మానియా లోకల్లో చదివిన ఉస్మానియా విద్యార్థులు, గ్రాడ్యుయేట్ విద్యార్థులు అందరూ కలిసి ఒక అసోసియేషన్ని స్టార్ట్ చేశారు ముల్కీ సమస్యల కోసము. అది 1920లో. సొసైటీ ఆఫ్ యూనియన్ అండ్ ప్రోగ్రెస్, ఇది కొంత ఇంపార్టెంట్. సొసైటీ ఆఫ్ యూనియన్ అండ్ ప్రోగ్రెస్ అనే సంస్థ తెలంగాణ ముల్కీ ఉద్యమానికి సంబంధించిన సంస్థ, కానీ ఇది ఏర్పడింది లండన్లో. హైదరాబాద్ నుంచి వెళ్ళి లండన్లో చదువుతున్న విద్యార్థులు ఈ సొసైటీ ఆఫ్ యూనియన్ అండ్ ప్రోగ్రెస్ అనే సంస్థను ఏర్పాటు చేసి ముల్కీ హక్కుల కోసం పోరాటాలు చేసింది. ఈ సంస్థ కూడా 1926లో ఏర్పాటు జరిగిందండి. లండన్లో ఏర్పాటు చేసిన హైదరాబాదీ విద్యార్థులు ఇది.
మంత్రివర్గ ఉప కమిటీ అన్నాడు. మంత్రివర్గ ఉప కమిటీ సిటీ కాలేజ్ సంఘటన తర్వాత 1952 సెప్టెంబర్ 7న. సో ఇక్కడ ఉద్భవ క్రమం అన్నాడు కాబట్టి ఫస్ట్ ఉస్మానియా గ్రాడ్యుయేట్ అసోసియేషన్ వస్తుంది, ఉస్మానియా గ్రాడ్యుయేట్ అసోసియేషన్ వస్తుంది. తర్వాత సొసైటీ ఆఫ్ యూనియన్ అండ్ ప్రోగ్రెస్ వస్తుంది. తర్వాత నిజాం సబ్జెక్ట్ లీగ్ వస్తుంది. తర్వాత మంత్రివర్గ ఉప కమిటీ. 2, 3, 1 చూడండి ఒకసారి. 2 ఉండాలి ఫస్ట్, ఉస్మానియా గ్రాడ్యుయేట్ అసోసియేషన్. 2, 3, 1, 4. 2, 3, 1, 4 ఆప్షన్ ఏ ఉందండి సరైన సమాధానంగా. ఆప్షన్ ఏ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వరంగల్ హనుమకొండ టీచర్స్ బదిలీ అంశంపై జరిగిన ర్యాలీలో లాఠీ చార్జ్ జరిగిన తేదీ, మళ్ళీ తేదీ ఇచ్చాడు. వరంగల్లో పార్థసారథి అనే ఒక విద్యాధికారి డివిజన్ ఇన్స్పెక్షన్ ఆఫ్ స్కూల్స్ అనే అధికారిగా పనిచేస్తున్నాడు. ఒక ఆంధ్రుడితను ఈ టీచర్స్ బదిలీ ట్రాన్స్ఫర్ అంశాన్ని చేపట్టాడు. అయితే ఒక వాదన, ఒక రూమర్ స్ప్రెడ్ అయింది, ముల్కీలను తీసేసి అందరినీ నాన్ ముల్కీలను నియమించబోతున్నారని. దానివల్ల విద్యార్థులందరూ అక్కడ ఉద్యమం చేయడం జరిగింది. దాంట్లో లాఠీ చార్జ్ జరుగుతుందండి హన్మకొండ విద్యార్థులపైన. ఈ 1952 ఉద్యమానికి మూల కారణం ఈ అంశాలన్నీ కూడా. సో మరి లాఠీ చార్జ్ జరిగిన తేదీ 30th ఆగస్ట్ 1952, అన్ని 1952లో ఇచ్చాడు. 20th ఆగస్ట్ 1952, 3rd సెప్టెంబర్ 1952, 30th సెప్టెంబర్ 1952. వరంగల్ హన్మకొండ విద్యార్థులపైన లాఠీ చార్జ్ జరిగింది 30th ఆగస్ట్ 1952. ఆప్షన్ ఏ సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హైదరాబాద్ ఫర్ హైదరాబాదీస్ అంటూ బలమైన నినాదం ఇచ్చిన సంస్థ. హైదరాబాద్ ఫర్ హైదరాబాదీస్. ఈ ఉద్యమాల్లో 1952 ఉద్యమాల్లో అనేక నినాదాలు వచ్చాయి. ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ అని, నాన్ ముల్కీ బాగ్ జావో అంటే గర్కో జావో అని, గోంగూర చట్నీ గో బ్యాక్ అని, ఇట్లా రకరకాల నినాదాలు వచ్చాయి. దాంట్లో హైదరాబాద్ ఫర్ హైదరాబాదీస్ అంటూ బలమైన నినాదం ఇచ్చిన సంస్థ నిజాం సబ్జెక్ట్ లీగ్ అండి. 1935లో ఏర్పాటు చేయబడ్డ నిజాం సబ్జెక్ట్ లీగ్. ఇక్కడ వరంగల్ జేఏసీ ఇచ్చాడు, ఎంఐఎం పార్టీ ఇచ్చాడు, సిటీ కాలేజ్ జేఏసీ ఇచ్చాడు, నిజాం సబ్జెక్ట్ లీగ్ ఇచ్చాడు. ఆప్షన్ డి నిజాం సబ్జెక్ట్ లీగ్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కమిటీ వాస్ అపాయింటెడ్ బై ది 7th నిజాం టు సజెస్ట్ ది కాన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్. 7వ నిజాం కాలంలో రాజ్యాంగ సంస్కరణలు ఏర్పాటు చేయడం కోసం నియమించబడ్డ కమిటీ ఎవరు? ఏది? 7వ నిజాం, చివరి నిజాం అసఫ్జా ఉస్మాన్ అలీ ఖాన్, ఇతని కాలంలో నియమించబడింది రాజ్యాంగ సంస్కరణల కోసం, కాన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్ కోసము. 1938 కాలంలో నియమించబడింది అలీ ఇమాం కమిటీ, అరవముడి అయ్యంగార్ కమిటీ, పింగళి వెంకట్రామరెడ్డి కమిటీ, మీర్జాయా జంగ్ కమిటీ అన్నాడు. సో అరవముడి అయ్యంగార్ కమిటీ అండి. అప్పట్లో ఉన్న నిజాం సబ్జెక్ట్ లీగ్ మరియు ఇతర సంస్థల ఆందోళనల వల్ల రాజ్యాంగ సంస్కరణలు తేవాలని చెప్తే అప్పటి 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఒక కమిటీని వేశాడు అయ్యంగార్ నేతృత్వంలో, అరవముడి అయ్యంగార్ కమిటీ. ఆప్షన్ బి సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సిటీ కాలేజ్ కాల్పుల అధ్యయనంపై వేయబడ్డ కమిటీ ఏమిటి? సిటీ కాలేజ్ కాల్పులు ఆల్రెడీ చర్చించాము. 3rd సెప్టెంబర్ 1952లో కాల్పులు జరిగాయి, విద్యార్థులు చనిపోయారని. ఆ తర్వాత కొన్ని సర్దుబాటు చర్యల్లో భాగంగా ఆ కాల్పులకు కారణం ఏంటి అని చెప్పేసి అధ్యయనం చేయడం కోసం ఒక సిట్టింగ్ జడ్జితో కూడిన కమిటీని వేశారు. ఆ కమిటీ ఏంటంటే చూడండి ఇక్కడ ఆప్షన్స్. అరవముడి అయ్యంగార్ కమిటీ కాదు, ఇది కాన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్ పైన వేశాడు. జగన్మోహన్ రెడ్డి కమిటీ, ఇది రైట్. రామ్లాల్ కమిటీ, గోర్వాల కమిటీ. ఆప్షన్ బి జగన్మోహన్ రెడ్డి కమిటీ అండి. ఒక సిట్టింగ్ జడ్జి జగన్మోహన్ రెడ్డి ఒక ఆటోబయోగ్రఫీ కూడా రాసుకున్నాడు ఇతను. ద జ్యుడిషియరీ ఐ సర్వ్డ్, నేను పంచిన న్యాయము, జ్యుడిషియరీ ఐ సర్వ్డ్ అని చెప్పేసి ఒక ఆటోబయోగ్రఫీ రాసుకొని తెలంగాణ ముల్కీల పైన ఆంధ్రుల దుష్ప్రవర్తన గురించి చాలా సమాచారం ఇచ్చారు తిన ఆటోబయోగ్రఫీలో.
ఈ రిటైర్డ్ జడ్జ్ ఈ ఒక సిట్టింగ్ జడ్జి జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ఒక కమిటీ వేయడం జరిగింది. జస్టిస్ జగన్మోహన్ రెడ్డి కమిటీ. సో ఆప్షన్ బి సరైన సమాధానం. ఇవి బేసికల్గా కొన్ని క్వశ్చన్స్ అండి. చాలా డీటెయిల్గా తెలంగాణ ఉద్యమ చరిత్ర మొత్తాన్ని క్వశ్చన్స్ రూపంలో చర్చిద్దాము. థ్యాంక్ యూ.